తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలోని ఓజిలి మండలంలో టీడీపీ గ్రామ కమిటీలకు పేర్ల నమోదు కార్యక్రమం జరిగింది. ఓజిలి మండలం టీడీపీ అధ్యక్ష పదవికి పలువురు ఆశావాహులు పోటీ పడ్డారు. మండలంలోని గ్రామ కమిటీలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంపిక చేసుకుని ఏకగ్రీవంగా ఆయా హోదాల పదవులకు పేర్లను నియోజకవర్గ అబ్జర్వర్కు ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం పెళ్లకూరు మండలం అధ్యక్ష గ్రామ కమిటీలకు జరిగిన ఎంపిక కార్యక్రమంలో రెండు వర్గాలు తమ కార్యకర్తలతో బల ప్రదర్శన చేశారు. పెద్ద సంఖ్యలో ఇరు వర్గాలు జన సమీకరణతో రోడ్లు కిక్కిరిశాయి. దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జి నెల్వల్ సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకుని తమ తమ గ్రామాలలో కమిటీలను నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. అధ్యక్షులు ఎంపీ నేర్చుకున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు శాసనసభ్యురాల్ని ఎలక్ట్ చేయడానికి కార్యకర్తలకి అవకాశం ఇచ్చి ఐవీఆర్ఎస్ కండక్ట్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసిన పార్టీ నిర్ణయిస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాలు తెలియజేయడానికి ఇక్కడికి అందరినీ కూడా పిలిచాము. పంచాయతీ వైస్ అబ్జర్వర్ గారు కూడా అన్ని గైడ్ లైన్స్ అన్ని కూడా చెప్తారు. వాళ్ళకి మనం గౌరవం ఇచ్చి అలాగే మనకు మంచి చేసే నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్టేట్ పార్టీ ఆఫీస్ ఇచ్చిన ఆదేశానుసారం ఇక్కడ కేఎస్ఎస్లు ముఖ్యంగా తెలియజేసుకున్నాం. ఇది అవకాశం కాబట్టి వాటిని ఏదన్నా ఎవరన్నా మనం చేసిన వాళ్ళు ఇన్యాక్టివ్గా ఉండి వారు పనిచేయడానికి సిద్ధంగా లేకపోతే ఆ చేర్పుల మార్పులు కూడా ఇప్పుడు చేసుకునే అవకాశం మనకు ఉంది. పార్టీ నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సీనియర్ నాయకులు ఎవరైతే మనం అనుకుంటామో వాళ్ళకు ప్రజల్లో కొంత ఆదరణ కూడా అవుతారు. వాళ్ళ నాయకత్వాన్ని లేదా వాళ్ళు రేపు ఎన్నికలున్నట్టయితే భవిష్యత్తులో డెఫినెట్గా టఫ్ మండలం అనేటువంటి పేరు పెట్టుకుని గట్టి నాయకత్వం అవుతుంది. ఈరోజు మన రూట్ లెవెల్ నుంచి బూత్ లెవెల్ నుంచి కుటుంబ సాధికారిక నాయకత్వం మండలానికి సంబంధించి అధ్యక్ష ఎన్నిక గురించి తొందరపడాల్సిన అవసరం లేదు. మన సూలూరుపేట నియోజకవర్గంలో మన పెళ్లకూరు మండలం కొంచెం కీలకమైంది. మీరే అందరు చూశారు. మన ప్రచారం అప్పుడు కూడా వైసీపీ నాయకులు మన ప్రచారం వెహికల్ వస్తే కూడా బ్యానర్లు చించేసిన పరిస్థితి ఉంది. ఆ రోజు మనం ఇవన్నీ దాటుకొని నిర్ణయించడానికి కూడా ఐవీఆర్ఎస్ ద్వారా కార్యకర్తలకి అవకాశం ఇచ్చారు. మీరు నిర్ణయించిన క్యాండిడేట్నే ఈరోజు ఎంపిక కలిసి మండలాన్ని ముందుకు తీసుకెళ్తే తెలుగుదేశం ఎప్పుడు అబ్జర్వర్ గారు అన్నట్టు మన జెండా ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది. ఇలా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్ర డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని బాబు గారికి గౌరవం ఇచ్చి ఆయన ఇచ్చిన మాట ప్రకారం, ఆయన ఆదేశాల ప్రకారం మనందరం కూడా ఆయన వెనుక కలిసి నడుద్దాం. మీరందరూ కలిసి నడుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఎమ్మెల్యే విజయశ్రీ గారి నాయకత్వం, ఎమ్మెల్యే విజయశ్రీ గారి నాయకత్వం, ఎమ్మెల్యే హలో Thank you.